అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ ఏప్రిల్ నెల మీ జాతకాలు ఎట్లా ఉందో ఎట్లా లేదో, ఈ 12 రాశుల మీద ఈ నెల మీకు ఎలా వస్తుందో ఎలా లేదో ఆ సమ్మక తారక పేరు మీదకి వెళ్ళి, అమ్మవారందరి పేరు మీదకి వెళ్ళి, 101 దేవతల పేర్ల మీదకి వెళ్ళి ఈ 12 రాశులకు బాగు రావాలని, అందరూ కుటుంబ సభ్యులకు మంచిగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెల జాతకం ఎలాగుందో చూద్దాం. చూడమ్మా, తులారాశి వాళ్ళ జాతకం ఎలా ఉంది చూడు. అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో తులారాశి వాళ్ళ పేరు మీద ఈ ఏప్రిల్ నెల మంచిగా ఉండే తులారాశి వాళ్ళ జాతకంలో బాగు రావాలి. తులారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఈ సంవత్సరంలో ఈ నెలలో పట్ల ఏప్రిల్ నెల ఏముందంటే కానీ గ్రహాలు చెక్కులు శని దోషాలు కుజుడు దోషాలు వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయాయి. కానీ అంతగా వాళ్ళకు ఈ పనిలో పట్ల ఈ 15 రోజుల పాటు అంతా కొత్త పనులు, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంచెం శాంతంగా ఓపిక పట్టి చేస్తే ఈ రాశి ఉన్న వాళ్ళకు కొంత ఆదాయంలో కలిసి వస్తుంది. కానీ కొన్ని లోకుల వల్ల చెడు దోషాలు, చెడు చిక్కులు ఎదురు వస్తూనే ఉంటాయి. ఇంకా కొంచెం దేవుడి దయ వల్ల అవి ఉన్న చిక్కులు కూడా తొలగిపోతాయి. ఇంకా ముందుకు నడుచుకున్న పనిలో అనుకున్న పనిలో సవ్యంగా అవుతుందా కాదా, మనం నమ్ముకున్నట్టు మళ్ళీ పాసా ఫెయిలా అని భయపడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో గెలుపు అవుతుంది, కానీ ఓటమి అయితే కాదు. కానీ చదువులో ఉన్నవాళ్ళు, ఇంకా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా, కొత్త వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళు కూడా తమకి ఈ ఒక డేటు ఒక తారీఖు అన్నది ఉంటుంది. ఆ తారీఖుకు లేకపోతే మీరు ఏప్రిల్లో మీకు ఒక 16వ తారీఖు నుంచి మీకు ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు, అంటే కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతున్న వాళ్ళు, కొత్తగా బిజినెస్ పెడదామనుకున్న వాళ్ళు ఒక 15 రోజుల పాటు మీకు గమనించి పాటిస్తే మంచిది. ఈ అమావాస్య ముందల కూడా మీరు కొత్త పనులు ఏవి చేసినా కూడా మీకు అద్భుతంగా కలిసి రావు. మళ్ళీ చేసే పాత పనులు ఉన్నా కూడా అది మీకు ఏ ప్రాబ్లం జరగదు, ఏ సమస్య ఈ చిక్కు కూడా తమ జాతకంలో రాదు. ఇది కొత్త పనులు చేసే వాళ్ళకి కొన్ని చిక్కులు, కొన్ని అడ్డింకలు, లేనిపోయిన సమస్యలు అన్నవి ఎదురొస్తాయి. ఇంకా ముందుకు ఈ వారంలో ఏముందంటే లోకులు అంటే తమ అనుకున్న వాళ్ళు తమ మీదకి శత్రువు అవస్థలు పెంచుకుంటారు. తమ దగ్గర ఒక మాట సాటికెళ్తే ఒక మాట్లాడతారు. కానీ ఎవరి వల్ల ఏ ప్రయోజనం తమకి లేదు. ఎవరు తమ చెడు కోరుకుంటారో వాళ్ళకే చెడు అవుతుంది. మీ నమ్ముకున్న భక్తి, మీ నమ్ముకున్న దేవుడు మీ వెంటలో ఉంటాడు. అది శాశ్వతం కొలవై ఉంటుంది. ఇంకా ముందుకు జీవితంలో విషయాలు లాంటివి కూడా కాపుర విషయంలో, అంటే చేసే పనిలో, అనుకున్న పనిలో, డబ్బు విషయంలో, చేసే హృదయంలో కలిసి రావాలని, ప్రతి ఒక్క పని మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా లోకుల వల్ల స్త్రీలకు, ముఖ్యంగా ఈ నెల స్త్రీలకు చాలా బాగుందమ్మా. ప్రతి ఒక్క పనిలో కానీ, వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ, వాళ్ళ వ్యాపార విషయంలో కానీ వాళ్ళకు ఈ నెల వరకు 25వ తారీఖు వరకు వీళ్ళ ఒక డేటు ప్రకారంగా వాళ్ళకు 25 రోజులు ఎక్కడ పోయిన హరికల్లకు ఒక ముళ్ళు కూర్చోకుండా వాళ్ళ పనులు జరుగుతాయి. అది కూడా వయసు ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం మీ చిక్కు వాళ్ళ మీదకి ఉండదు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ తమ అయ్యగారి దగ్గర వెళ్ళి తమ జాతకాలు ప్రశ్నించుకొని కొత్త పనులు మొదలు పెడితే ఇంకా మంచిది. పెళ్ళి జరిగిన వాళ్ళు 1 సంవత్సరం గడిచిపోయిన వాళ్ళు ఉంటే ఏ పావులో మీ చిక్కు ఉండదు. 1 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకి అయ్యగారి దగ్గర వెళ్ళి తమ జాతకం అడిగించుకొని భార్యాభర్తల పేరు మీదకి వెళ్ళి తమ ఎలాగుంది ఎలా లేదు అన్నది కొత్త పని మొదలు పెడితే ఈ వయసులో ఉన్న వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఇంకా సంతానం విషయంలో బాధపడుతున్న వాళ్ళు, సంతానం విషయంలో దెబ్బతిన్న వాళ్ళు, ఇంకా ముందుకు చేద్దామన్న పనులు కూడా తమకు సఫలంగా సకదరంగా జరుగుతాయి. కానీ నిదానంగా చేసుకుంటూ పోతే అది ఇంకా మంచిగానే జరుగుతుంది. దీంట్లో వెనక ముందు అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మ అక్షణ కూడా వాళ్ళ మీద కరెక్ట్గా జరుగుతుంది. వాళ్ళు ఎవరికి మతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నా ఆ పూజలు మాత్రం మరవకుండా మీరు చేస్తూనే ఉండండి. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పూజలో శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.